మొదటి నుంచి విన్నావు కదా, మళ్ళీ మొదటికి రాకు. నీకు మళ్ళీ మొత్తం చెప్పేంత ఓపిక నాకు లేదు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా భర్త పట్ల మాత్రం మీరు చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు వదిన. నిషి, నువ్వు అలా ఫీల్ అవుతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? వదిన చేసిన దాంట్లో తప్పేం లేదే. మీ ఆయనకి నేర చరిత్ర ఉందని బయటకు తెలిసింది కాబట్టి ఇక్కడ యువరాజ్ ని చూస్తే మనతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటారనే లోపల పెట్టారు. అయినా యువరాజ్ ఏం జైల్లో లేడు కదా, ఇంట్లోనే కదా ఉన్నాడు. అయినా నువ్వెందుకు తెగ బాధపడుతున్నావు? నువ్వెవరివే మా గురించి మాట్లాడటానికి? అసలు నీకేం హక్కుంది? అదేదో నువ్వేదో పత్తిలా మాట్లాడుతున్నావు. మీ అమ్మేమైనా ఉత్తమరాలా? పెద్ద పేరు తెచ్చుకున్నా నేరస్తురాలేగా. అయినా నిన్ను కోడలిగా చేసుకోలేదా? ఈ ఇంట్లో నిన్ను తిరిగినివ్వడం లేదా? నిన్ను లోపల పడేసి తాళం వేయలేదుగా, అందుకే ఇలా బాగుతున్నావు. చాలా థ్యాంక్స్ నిషి. కోపంలో అయినా జగదాత్రి ఈ ఇంటి కోడలని అంగీకరించావు. ఇంకా వాళ్ళమ్మ నేరస్తురాలు కాదు, ఉత్తమురాలే అనేది కాలమే చెప్తుంది. మా ఆయన విషయం కూడా కాలమే చెప్తుంది అనుకోవచ్చుగా. వాడు ఉత్తముడు కాదు కదా. వదిన, నిషిక, ఇక ఆర్గ్యుమెంట్ ఆపండి. కౌశికి చెప్పింది ముమ్మాటికి కరెక్టే. తను మన ఎదుగుదల గురించే ఆరాటపడుతోంది. అందుకు వాడు అడ్డు తగలకూడదనే అలా చేసింది. కాసేపు వాడు లోపలే ఉంటే వచ్చే నష్టమేమీ లేదు. బయటుంటేనే చెప్పలేనంత నష్టం వస్తుంది. బుద్ధితో ఆలోచించు, అర్థమవుతుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి, లేదంటే మన బిజినెస్లన్నీ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ మన జీవితాలు పాత రోజులకు వెళ్ళిపోతాయి. అదొద్దనుకుంటే ఇంకే గొడవ చేయకండి. ఇంకేం గొడవ చెయ్యదులే కౌశికి. నువ్వు ధైర్యంగా ఉండు. జగదాత్రి, వచ్చే గెస్ట్లకి నువ్వే వంట చేయాలి. అలాగే వదిన, నేనే చేస్తాను. మరి నేనే చేయాలి? చెప్పింది చేయి చాలు. సైలెంట్ గా ఉంటే అంతే చాలు. కేదార్, నేను వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను. నేను వస్తాను, పద. సరే. ఇటువంటి సార్. ప్రశాంత్ జీ, మనం పార్ట్నర్షిప్ చేయబోయే ప్రాజెక్ట్ డిజైన్ చూడండి. స్టార్టింగ్ నుంచే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్లో ఉండేటట్టు డిజైన్ చేశాం. బట్ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. అదే మనకి మెయిన్. Yes, you are correct. That's it. What's your opinion? Feel free to share your thoughts. Great కౌశికి జీ. నా ఎక్స్పెక్టేషన్ కి మీ ప్రెజెంటేషన్ ఏ మాత్రం తగ్గలేదు. మన డీల్ డన్. ఇంకా అగ్రిమెంట్ చేసుకుందాం కౌశికి గారు. Sure. థ్యాంక్ యూ. ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. Bye-bye. కౌశికి గారు, మన బిజినెస్ అగ్రిమెంట్ కి సాక్షి సంతకం ఉంటే బెటర్. మీకు నమ్మకమైన వాళ్ళు ఎవరైనా ఉంటే సైన్ చేయించండి. అమ్మీ, చూసినావా నీకెంత పెద్ద విలువిచ్చుండదో. జగదాత్రి, రా.
నేనే వదినా. నిషిక. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. మీకన్నా మంచి వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు ఎవరుంటారు? రండి. రామ్మా. రా జగదాత్రి. నాకు ఏంటో విలువ లేదా? అమ్మే, నేను ఏంటి మనిషినే కాదన్నట్టు మీ ఇష్టానికి చేస్తున్నారు. నిష్క, ఏదైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక మాట కూడా మాట్లాడకూడదు. తినెవరు? తను బిజినెస్ లో అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి. ఓకే. జగదాత్రి రా, వచ్చి సంతకం చేయి. వదినా, అది నేనే చెప్తున్నాను కదా, చెయ్యి. చెయ్యమ్మా. సరే.